టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం వేదికగా రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. భారత్తో జరుగుతున్న 4వ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులు చేసింది. ఈ క్రమంలో 60 ఏళ్ల రికార్డును ఇంగ్లాండ్ బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ను 358 రన్స్కే పరిమితం చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత బ్యాటింగ్లో దుమ్ము రేపింది. తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులు భారీ స్కోర్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో తిరిగిలేని స్థితిలో నిలిచింది. 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. 4వ రోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సెంచరీతో మెరిశాడు. వీలైనంత త్వరగా రన్స్ చేద్దామనే లక్ష్యంతో బ్యాటింగ్ వచ్చిన బెన్ స్టోక్స్ అదే పని చేసి చూపించాడు. ఎడాపెడా 4లు 6లతో అదరగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్తో పాటు తన స్కోర్ కూడా వేగంగా పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే స్టోక్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ కూడా 600 పరుగుల మార్కును దాటింది. ఈ మ్యాచ్లో మరోసారి బ్యాటింగ్ చేయకూడదని పట్టుదలతో ఉన్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను కూడా డిక్లేర్ చేయలేదు. చివరకు 669 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయింది. ఈ భారీ స్కోర్తో ఇంగ్లాండ్ పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఇదే అత్యధిక స్కోర్గా నిలిచింది. 1964లో ఆస్ట్రేలియా 656 పరుగులు చేయగా 60 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ 669 పరుగులతో ఈ రికార్డును బ్రేక్ చేసింది. భారత్పై ఇంగ్లాండ్కు ఇది రెండో అత్యధిక స్కోర్. 2011లో ఎడ్యుకేషన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 710 పరుగులు భారీ స్కోర్ చేసింది. 11 ఏళ్ల తర్వాత భారత్ 600+ స్కోర్ సమర్పించుకుంది. చివరిసారిగా భారత్ 2014లో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్కు 600+ రన్స్ సమర్పించుకుంది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో 300+ ఆధిక్యం సాధించడం ఇది 7వసారి మాత్రమే. ఇంగ్లాండ్ తొలిసారి ఈ ఫీట్ సాధించింది.